హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇప్పుడేంటంటే మా యూట్యూబ్ అబ్బాయి మాట్లాడిన వల్ల నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదండి. పెద్దగా నేను ఏంటంటే మూవీలు అవి చూస్తాను, నా వీడియోస్ కూడా నేను చూసుకోనండి. ఎవరన్నా ఇలా పెడుతున్నారు నేను బేడగా అంటే అప్పుడు నేను చూస్తాను తప్ప నేను చూడను. నాకు యూట్యూబ్ అబ్బాయి మాట్లాడేది ఇవాళ మాట్లాడిన వల్ల నా మనసు చాలా బాధపడుతుంది. నేను తల్లి కదా చూస్తున్నాను. అలాంటిది ఎప్పుడు కూడా మీరు ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, నేను కాదు అన్నాను. ఎవరు కాదు అన్నాను, ఎవరు కాదు అన్న కానీ తల్లికి చెప్పుకునేలా మీరు చెప్పుకోండి. ఎవరైనా సరే రేపు రోజు ఎవరైనా సరే లవర్స్ వద్దు అంటే వాళ్ళని ఎలాగంటే మీరు బతిమాలండి. చక్కగా బతిమాలి, అమ్మ లేదు నీకు ఇష్టం లేదు కదా, వాడు నన్ను చూస్తాడు నమ్మకం మీకు కలిగింది, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోండి. అంతేగాని తల్లిని మాత్రం ఎవరో కూడా తల్లి అంటే ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో మోసి ఎన్నో నెప్పులు పడి 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 మనకి అంటుందండి. ఆ తల్లి ఆ బిడ్డల్లో మన తల్లి ఎలా కాపాడుకోవాలండి. అలాంటిది కొట్టి చెప్పేస్తావా? అది మనిషి రాక్షస ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. వారు చెబితేనే నాకు కళ్ళ నీళ్ళు తిరిగినాయి. అలాంటి దాన్ని భూమి ఉంచొద్దు ఎప్పుడు కూడా. పోలీసులు కూడా యాక్షన్ తీసుకోడు. రేపు ఇంకొకటి చెప్తుందండి అలాగ. అందుకని తనకి కఠిన కారాగార శిక్ష పడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవర్స్ ఉన్నారు, కొంతమంది లవర్స్ ఉన్నారు, మేము ఎంతోమంది చూస్తున్నాం అంతే తప్పగానే అలాంటి ఈ చెల్లి దగ్గర కూడా తీసుకోలేదు. మనతో ఒప్పించండి, లేదు అంటే బయటకు జంపు వెళ్ళిపోండి, హ్యాపీగా బతకండి. వాడు ఏం చేసినా ఏం జరిగినా వాడు వదిలేసినా మీ కాళ్ళ మీద మీరు బతికేలా ఉంటేనే మీరు బయటకి స్టెప్ అయ్యింది, లేకపోతే లోపల ఉండండి. అంతేగాని తల్లిని కొట్టి చంపడం అనేది చాలా నేరం అండి. పోలీసులు కూడా ఇది చాలా కఠిన నేరం తీసుకోవాలి. ఇలా చెప్పిన వాళ్ళకి మాత్రం కరెక్ట్ శిక్ష వేయాలండి. బతికినంతకాలం జైల్లో వేయాలి, లేకపోతే ఉరిశిక్ష చేయాలి. లేదు అంటే ఇంకొకటి మొదలెడుతుందండి. అలాగే దారుణంగా అమ్మ చెప్పిన మాట లేదని సింపుల్ కట్టంగా పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది పైకి రాలేదు, ఇది బయటకు వచ్చిందండి. అందుకు చాలా కూడా పోలీసులు కూడా చాలా ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఇంకొకలా తప్పు చేయకుండా తనకి శిక్ష, కారాగార శిక్ష అన్నీ వేయాలి, లేదంటే ఉరి శిక్ష అన్నీ వేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సరేనండి, ఏ తల్లి కూడా సాధారణ తప్ప తల్లికి తప్పడం అనేది జరగదు, చేయకూడదు. అలా చాలా తప్పండి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు. ఇష్టమైతే అమ్మలు ఒప్పించండి, లేదంటే మీరు బయటకు వెళ్ళిపోబడుతుంది. అంతే తప్ప తల్లిని మాత్రం తల్లినే కాదు, తల్లినే కాదు, అక్కనే కాదు, ఫ్యామిలీలో ఎవరినైనా సరే చదువుతూ మాత్రం మీరు అలాంటి పొరపాటు చెయ్యొద్దు. మీరు ఇప్పుడు భూమి మీద ఉంటారా, మీకు ఎలాగ శిక్ష పడుతుంది, నేను చెప్పాను కాబట్టి మీకు ఎలాగైతే ఇలా పడుతుంది తప్పదు. అక్కడ చూసుకుంటే ఏమవుతుంది అది నువ్వు ఆలోచించుకోండి. ఎవరైనా సరే రేపు చేయబోదు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఇష్టం అంటే రూమ్లోకి డబ్బు బతికింది, అంతేగాని ఫ్యామిలీ జోలికి ఎవ్వరి జోలికి ఎవ్వరు కూడా చంపడం అనేది చేయకండి. చంపాలంటే యావజీవ కారాగార శిక్ష ఒకటి పడుతుంది, 2 ఆఫ్టర్ ఉరి శిక్ష అన్న పడుతుంది. ఈ 2 మీకు ఏ సుఖం చెప్పండి. ఏది బయట నీకు కట్టాలి విడకపోతే వాళ్ళు అడ్డట్లు విడకపోతే మీరు ఎవరు ఒకరితో జంపు ప్రేమించుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంతే కదండి. అంతేగాని ఎప్పుడైతే చెప్పడం అనేది చేయొద్దండి. చాలా నేను బాధపడి అలాంటి తప్పు చేయొచ్చు.